మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు డబ్బులు కుక్కర్ పంచిన ఓ అభ్యర్థి వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. మున్సిపాలిటీలోని 10వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు డబ్బులు కుక్కర్లను పంచారు. తనకు ఓటు వేయలేదని ఆరోపిస్తూ వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కౌంటింగ్ కూడా జరగలేదని, ఓట్లు వేయలేదని ఎలా అంటారని ప్రశ్నిస్తూ కుక్కర్లను రోడ్డుపై పడేసి ధర్నాకు దిగారు. అడిగారు డబ్బులు ఇచ్చాము మాకు ఓటేయండి అన్న ఓటేయమన్నా సాయంత్రం ఇచ్చారండి ఒక్కడేమో వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి పంచితేనే నైట్ 11 తీసుకొచ్చి మసానే ఇచ్చింది మసానే పంచింది 2500 పంచారు. 2500 డబ్బులు ఇచ్చారు. మాకు తెచ్చి మరి నిన్న టాంచి తగు ఆడుతున్నారు. మాకు ఓటేసారువా, నువ్వు ఓటేసిన వారి గ్యారంటీ ఏంటి? మా కుక్కర్లో మా డబ్బులు మాకు తెచ్చిమని దెబ్బలాట నిన్న టాంచి ఇల్లు కూడా కూల్చేస్తారంట ఇచ్చిన ఇల్లు. ఎవరమ్మా? ముందు బాలాజీ అంటారు. మా డబ్బులు మా కుక్కర్లు ఇచ్చామని చెబితే మేము అన్ని పట్టుకొచ్చినామండి. కాంగ్రెస్ వాళ్ళు నిండారి మనం అడిగినవా? అడగలేదుగా. లేపు ఇచ్చారు. 2500 కుక్కర్ వచ్చారు. మేము ఈ మన కూడా లేదు. ఓటేసినమ్మా అన్నాం. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కర్ ఇచ్చారు. 2500 డబ్బులు మా కుక్కర్లు మాకు ఇచ్చాయి. మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఇవ్వని అనలేదుగా. 10ంటికి వచ్చారు ఇచ్చారు. మమ్మల్ని లేపు కొట్టారు తలుపులు. 10వ వార్డులో 7 అభ్యర్థులు నుంచున్నారు. నుంచుంటే మేము ఇండిపెండెంట్గా నిలబడ్డాం అన్న. హరిబాబు ఏమో ఆయన కాంగ్రెస్ గుర్తుకే నిలబడ్డాడు. నిలబడితే మేము ఫస్టే చెప్పానన్న నాకు ఓటేయరా అండు. ఆడు నా ఫ్రెండే. ఓటేయరా అంటే నేను వేయను రా అని చెప్తే ఏరా అండు. నేను ఇండిపెండెంట్గా ఒక మనిషిని నిలబెట్టుకున్నాను, ఆయనకే ఓటేసుకుంటాం అని చెప్పినప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. డబ్బులు ఇచ్చు, నా 2 పేర్లు డబ్బులు ఇచ్చు, మా అమ్మకి ఇచ్చు, నాకు ఇచ్చు, 5000 ఇచ్చు, 2500 తర్వాత కుక్కర్లు ఇచ్చు. కుక్కర్లు ఇచ్చినప్పుడు కూడా మేము నీ దగ్గరకు వచ్చి నేను తీసుకోకుండా ఉంటే నిన్న ఓటింగ్ అయిపోయిన కాడ 3 వచ్చారు నా దగ్గరికి. ఓటైనప్పుడు నువ్వు డబ్బులను తీసుకొని కుక్కర్ని తీసుకొని అన్నారు. నేను ఫస్టే చెప్పా, హరిబాబు ముందే చెప్పాను నేను ఓటేయను అని చెప్పా. నాకెందుకు ఇచ్చారు ఇంటికి వెళ్ళి? నేను వచ్చి నీ చేతిలోంచి తీసుకోలేదుగా. తీసుకోకుండా ఇప్పుడు మాట అంటే ఏంటరా అని చెప్పి అన్నాను. అని అంటే ఇప్పుడు బాలాజీ వచ్చిండు ఆడికి. బాలాజీ వచ్చి కుక్కర్లు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, మా డబ్బులు మా కుక్కర్లు మాకు ఇచ్చాడు అన్న. ఇచ్చారు, మేము ఇచ్చేస్తామని చెప్పి తీసుకొచ్చేవాడు. అది ఇది కాలనీ ఇల్లు కూడా మా సురేష్ గారికి ఒక ఇల్లు వచ్చిందన్న. ఇల్లు వస్తే ఆ కాలనీ కూడా జేసీబీ పెట్టి కూలగొడతారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్ దీపిక, ఏదైతే అంటే ఎలక్షన్స్ నించున్న అభ్యర్థులు అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇటు డబ్బులు కానీ వస్తువులు కానీ ఇస్తూ వారి ఓట్లను సంపాదించేందుకైతే నానా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒక వింత ఘటన జరిగినట్టుగా గుర్తించవచ్చు. ఏదైతే అశ్వారావుపేట మున్సిపాలిటీలో 10వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి అక్కడ కాలనీ వాసులకైతే అటు నగదుతో పాటు ఏదైతే ఇటు రైస్ కుక్కర్లను కూడా పంపిణీ చేసినట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే
వార్డుకి సంబంధించి కొంతమంది వ్యక్తుల దగ్గరికి ఏదైతే నిన్న సాయంత్రం 5 గంటలకి పోలింగ్ పూర్తి కావడంతో నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే వార్డులో ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్ళి ఏదైతే మీరు ఓట్లు వేయలేదు కాబట్టి అంటే నా తరఫున ఇచ్చినటువంటి కుక్కర్లను ఇచ్చేయాలంటూ కూడా అక్కడ వారిని అయితే డిమాండ్ చేస్తున్నారు. అదే డిమాండ్ చేస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అక్కడ కొంతమంది ఈ రోజు ఉదయం వారికి ఇచ్చినటువంటి ఇటు కుక్కర్ యొక్క డబ్బాలను అంటే ఆ వీధిలో రోడ్ లో పడవేసి దానిపై అంటే ఎవరైతే తీసుకున్నారో వారి పేర్లు దాని మీద రాసి ఆ కుక్కర్ను అక్కడ పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏదైతే ఇంకా రిజల్ట్ రాకముందు ఈ విధంగా అంటే ఓట్లు వేయలేదంటూ అభ్యర్థులు వచ్చి ఈ విధంగా డిమాండ్ చేసి రాత్రి నుంచి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఇది ఏ విధంగా కరెక్ట్ అంటూ అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అంటే వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇటు ఎలక్షన్ లో స్వచ్ఛందంగా అంటే ఎటువంటి అంటే ఓటర్లకు ప్రలోభాలకు గురి చేయకుండా ముందుకు అంటే ఓట్లు అభ్యర్థించాల్సినటువంటి అభ్యర్థులు ఈ విధంగా తాయిలాలు ఇస్తూ బహిరంగంగా ఈ విధంగా అంటే మళ్ళా రిటర్న్ తీసుకునేందుకు అక్కడ డిమాండ్ చేస్తుండటంతో అక్కడ ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు దీపిక. ఎస్ నవీన్, థ్యాంక్ యూ.